అవుతున్నపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే గిడ్డి నారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు తనపై కావాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వైసీపీకి కులాలపై చిచ్చు పెట్టడం అలవాటేనని, తాను మాత్రం కులాలకు అతీతంగా అందరినీ ఒకేలా చూస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక ఎస్సీ అనే మాట తప్పించి ఇది మాదిగా అనే మాట కూడా నా నోటి నుంచి రాదు. అసలు అలాగన్నా కూడా నేను ఇష్టపడ్డాను. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కొమ్మూరు లక్ష్మణరావు ఇంచుమించు 30 years నుంచి నాతో ఉంటున్నాడు. అతను మాది సామాజిక వర్గం చెందినది. ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి వివక్ష కానీ చిన్న మాటలు కూడా జరగలేదు. అదేవిధంగా ఎలక్షన్ సందర్భంగా ఈ నేర్నూరు రాజేష్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఎలక్షన్లో తిరగడానికి కొంత అమౌంట్ డిమాండ్ చేస్తే ఇమీడియట్గా అదే వర్గానికి చెందినటువంటి పెద్దరాజు విషయం తెలుసుకుని అన్నగారు మీరు ఎవరికి నయాభాష ఇవ్వద్దు, వాళ్ళకి కార్లు పెట్టి నేను తిప్పుతానని నేర్నూరు రాజేష్కి ఇంకా అతను కూడా ఉన్నటువంటి అనుసరులకి 2 కార్లు పెట్టి తిప్పడం జరిగింది. అయితే రీసెంట్గా ఒక విషయం కూడా మీ నోటీసులు తీసుకురావాలని చూస్తున్నాను. ఈ నేర్నూరు రాజేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, కొద్దిగా హెల్ప్ చేయండి సార్ అని అంటే, ఏంటి అంటే ఎవరో మా మిస్సెస్కి ఫోన్ చేస్తున్నాడు, కొద్దిగా హెల్ప్ చేయండి సార్ అంటే, వనాథకి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇబ్బంది పడతాం, అసలు ఆ విషయం తెలుస్తానంటే, లేదు సార్ అతను లేని టైంలో మా ఇంటికి కూడా వస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని నేను ఇమ్మీడియట్గా ఎస్ఐ గారికి చెప్పి అతని ప్రాబ్లం క్లియర్ చేయండి ఎట్టి పరిస్థితులు అంటే, ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా రాంగ్, అది పోలీస్ స్టేషన్లో తెలిసింది. అయినా కూడా అతనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకుండా మాదిరి సోదరులకి ప్రత్యేకించి నా మనవి, నేను ఎప్పుడు కూడా ఒక ఎస్సీ అనే మాట తప్పించి ఇది